Good evening, friends. Welcome to Market Mentor. This is Vinay. సో ఎన్ఎస్సి బెటరా క్రిప్టో బెటరా ఓకే మనకి చాలా మందికి తెలియదు. సో కొందరు బిట్ కాయిన్ చేసేవాళ్ళు బిట్ కాయిన్ చేస్తారు, ఎన్ఎస్సి చేసేవాళ్ళు ఎన్ఎస్సి చేస్తున్నారు. బట్ విచ్ ఇస్ బెటర్ ఆప్షన్ అంటే మనం కంపేర్ చేయొచ్చు, కానీ కంపేరింగ్తో పాటు బడ్జెట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎన్ఎస్సికి ఉండే అడ్వాంటేజెస్ ఎన్ఎస్సికి ఉన్నాయి, క్రిప్టోకు ఉండే అడ్వాంటేజెస్ క్రిప్టోకు ఉన్నాయి. ఈరోజు మనం ఈ రెండిట్లో ఏది బెటర్, ఎవరు ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఎన్ఎస్సి స్టార్ట్ చేయాలా, లేదంటే క్రిప్టో స్టార్ట్ చేయాలా, లేదంటే బడ్జెట్ కన్సర్న్స్ ఏంటి, నేను తక్కువ బడ్జెట్తో వస్తే ఎన్ఎస్సికి రావాలా, క్రిప్టో కావాలా, క్రిప్టో సేఫా, ఎన్ఎస్సి సేఫా, మరి ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఎన్ఎస్సి అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, డిసడ్వాంటేజ్ మాట్లాడుకుందాం. ఎన్ఎస్సి క్రిప్టో ఫస్ట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, క్రిప్టో అంటే బిట్ కాయిన్. నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ దీనికి పర్మిషన్ ఇచ్చారు చేసుకోమని. డెల్టా ఎక్స్చేంజ్ దాంతో మనం డెల్టా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో ఎన్ఎస్సి అంటే ఏంటి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఒక రెగ్యులేటెడ్ ఆపరేటెడ్ బై గవర్నమెంట్, సెబీ. సో ఇది స్ట్రాంగ్. అంటే మనకి ఎక్కడైనా కంప్లైంట్ జరిగినా, డబ్బులు పోయినా వెళ్ళి మాత్రం మనం కంప్లైంట్ చేయొచ్చు. అంటే సెక్యూరిటీ మాత్రం సూపర్. ఓకే, సెక్యూరిటీ విషయంలో మాత్రం ఫుల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అంటే మనకేమైనా తేడా జరిగినా, రేపు కంపెనీ వాడు ఎగ్గొట్టినా కూడా ఎన్ఎస్సి. కానీ క్రిప్టో మాత్రం అలా లేదు. అంటే ఒక ఎక్స్చేంజ్ అంటూ లేదు, ఇండియాలో ఎక్స్చేంజ్ అంటూ లేదు. నువ్వు ఫారెన్ అయితే పోలేవు కదా చిన్న ఇష్యూస్ గురించి. సో సెక్యూరిటీ అంటే ఇప్పటివరకు అయితే ఇలాంటి ఫ్రాడ్స్ అయితే జరగలేదు. సో ఆక్టాఎఫెక్స్ కానీ ఏది కానీ అన్ని మంచిగా జరిగాయి, ఇంతవరకు అయితే చెడు జరగదు. బట్ ఏమైనా కంప్లైంట్ వస్తే మాత్రం సెక్యూరిటీ మాత్రం లేదు. కానీ 50,000 lakh పెట్టడానికి పెద్ద విషయం అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తాం జనరల్గా, ఇక్కడ బ్యాంకింగ్ స్టాక్స్ ఉంటాయి, ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు, మీకు ఏం జరుగుతుంది అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు క్లారిటీగా న్యూస్, డే బై డే న్యూస్ ఉంటుంది. ఓకే, కానీ క్రిప్టోలో నీకు బిట్ కాయిన్ ఒక్కటి కొంచెం మీకు ఐడియా ఉంటుంది అంతే, ఇంకేం పెద్దగా ఐడియా లేదు. ఇథీరియం అవన్నీ ఏం కాయిన్స్, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, అవేం పెద్దగా మీకు ఐడియా ఉండదు. ఇక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుసుకోవచ్చు. రేపు పొద్దున ఎస్బీఐ ఏంటి జరుగుతుంది పేపర్లో చదువుతారు, అది చదువుతారు, కొంచెం ఇన్ఫర్మేషన్ తొందరగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఎన్ఎస్సికి ఉన్న అడ్వాంటేజెస్. ఇంకొకటి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎన్ఎస్సిలో స్టాక్స్ బై అండ్ సెల్ చేస్తాం, ఆప్షన్స్ బై అండ్ సెల్ చేస్తాం. ఓకే, అది జరుగుతుంది. బిట్ కాయిన్లో ఏంటంటే ఓన్లీ కొన్ని కాయిన్స్ ఉంటాయన్నమాట, కాయిన్స్ మాత్రమే చేస్తాము, అవి ఏవి రెగ్యులేటెడ్ కాదు. ఓకే, రోజుకో కాయిన్ ముట్టుకొస్తుంది. సో కాయిన్స్ ట్రేడ్ చేస్తాం. ఇక్కడ కంపెనీస్తో చేస్తాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ కంపెనీస్తో మనం ట్రేడ్ చేస్తాం. ఇక్కడ కంపెనీ అంటూ ఉండదు. ఓకే, ఇట్స్ జస్ట్ ఏ కాయిన్. ఈ కాయిన్ మనం ఓన్లీ డిజిటల్ ద్వారానే చేస్తాం. ఇక్కడ ఏం మనము ఫిజికల్ కానీ ఏం ఉండదు. కంపెనీ గురించి కూడా మనకి పెద్దగా తెలియదు. ఇట్ జస్ట్ ఏ కాయిన్. ఇప్పుడు ఇక్కడ ఎన్ఎస్సిలో ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం. ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ? ట్యాక్స్, ఫుల్ ట్యాక్స్. ఇక్కడ మనం ఆల్మోస్ట్ 1 lakh సంపాదిస్తే 20% కట్టాల్సిందే. క్రిప్టో కూడా ట్యాక్స్ ఉంది, కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ రెండు ఉన్నాయి. సో అది తర్వాత డిస్కస్ చేసుకుందాము. ఇంకా ఇక్కడ ఎన్ఎస్సిలో క్యాపిటల్ మనం మినిమం టు మినిమం ఎన్ఎస్సి అయితే ఒక 50,000 పెట్టుకొని రావాలి. క్యాపిటల్ ప్రాబ్లం. ఓకే, 50,000 పెట్టుకొని రావాలి ఎన్ఎస్సి. అదే క్రిప్టోలో అయితే మీరు నమ్మరు, 1000 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, 1500తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే అక్కడ మైక్రో లాట్. ఇక్కడ ఈ ఎన్ఎస్సిలో ఏంటంటే కొంచెం మనకి ప్రాబ్లం కూడా ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మ్యానిపులేషన్. ఓకే, మ్యానిపులేషన్ అంటే ఇన్ని వందల వేల స్టాక్స్ ఉన్నప్పుడు మనకి మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎవడో ఒకడు పెద్ద బయ్యర్ వచ్చి సెల్ చేయడం, పెద్ద సెల్లర్ వచ్చి బై చేయడం, మ్యానిపులేషన్ జరుగుతుంది. క్రిప్టోలో మ్యానిపులేషన్ తక్కువ ఉంటుంది, కానీ వెరీ లెస్. ఎందుకు తెలుసా చెప్పాలా? ఇప్పుడు ఒక 4 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, 100 మంది చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 100 మంది వాళ్ళు 4 పాడైపోతారు కదా ఈజీగా. అంటే ఈజీ, 4 కదా. ఎన్ఎస్సి మార్కెట్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh crores అనుకుందాం, 1000 crores అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే,
సో నేను ఒక 2000 క్రోర్స్ ఎక్స్ట్రా పెడితే దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు కదా ఈజీగా. ఓ 1,00,00,000 ఒక్కొక్కరి 1,00,00,000 రిలయన్స్ లాంటి కంపెనీ 1,00,00,000 ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, 10,000 కోట్లు ఉన్నాయి. సో మ్యానిపులేట్ చేయడం ఈజీ, ఎందుకంటే మార్కెట్ వాల్యూ తక్కువ. ఎగ్జాంపుల్ ఒక 1,00,00,000 కోట్లు ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఒక 10 మంది కలిసి మ్యానిపులేట్ చేయొచ్చు, అంటే ఒక స్టాక్ ని పైకి తీసుకెళ్ళొచ్చు, కిందికి కానీ క్రిప్టోలో మ్యానిపులేట్ చేయడం ఎందుకు తెలుసా? కొన్ని లక్ష కోట్లు అనమాట. అంత మ్యానిపులేషన్ కానీ అంత డబ్బులు ఎవరి దగ్గర ఉండవు. ఓకే, అది చాలా చాలా. సో ఇక్కడ మనకి మ్యానిపులేషన్ ఉంటుంది, చాలా లెస్ మ్యానిపులేషన్ జరిగి. అంటే ఒక ఎగ్జాంపుల్, మనం ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తాం, ఎన్ఎస్యూలో ఏమవుద్ది, ఇలా బ్రేక్ అనేది వెళ్ళి కిందికి వస్తుంది, మ్యానిపులేషన్. ఇక్కడ అలాంటివి కాకుండా కొంచెం రీట్రేస్మెంట్ ఇలాంటి మంచిగా క్యాండిల్స్ కానీ లిక్విడిటీ, మెయిన్ మనకి ఇక్కడ ఫుల్ లిక్విడిటీ ఉంటుంది, ఎందుకంటే కొన్ని లక్షల మంది ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఫుల్ లిక్విడిటీ ఉంటుంది. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్ఎస్సి మనకి ఎన్ని గంటలు ఉంటుంది? ఓన్లీ మ్యాక్సిమం 6 అవర్స్. 6 అవర్స్. క్రిప్టో 365 డేస్. 365 డేస్కి 365 డేస్ ఉంటుంది. ఓకే, ఇంకా డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చేయగలుగుతారా ఎన్ఎస్సిని? కష్టం. 9 to 4 మీ కరెక్ట్ మీ ఆఫీస్ పీక్ టైమ్స్లోనే మార్కెట్ ఉంటుంది. ఇది క్రిప్టో మీరు హాయిగా 6 o'clock వచ్చిన తర్వాత కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. 6 to ఇంకా మీరు మధ్యరాత్రి, పొద్దున, ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock ఎప్పుడైనా లేసి చేసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పనా, ఇంకొక అన్నిటిగా ఎన్ఎస్సిలో మీకు ఎక్స్పైరీ అంటే అందరికీ తెలుసు కదా, లైక్ అన్లిమిటెడ్ హోల్డ్ చేయలేం. ఎక్స్పైరీ అంటే మీకు 1 monthly ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ అని ఉంటుంది ఎన్ఎస్సిలో. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది కదా, అలా మీకు ఎక్స్పైరీ అంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ నో ఎక్స్పైరీ. ఓకే, నో ఎక్స్పైరీ, నో డీకే. నో ఎక్స్పైరీ, నో డీకే. ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ మంత్లీ ఎక్స్పైరీ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఉండవు. డైరెక్ట్గా చిన్న క్వాంటిటీస్, ఈవెన్ 1000 రూపీస్తో కూడా మీరు ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. కానీ ఎన్ఎస్సిలో 50,000 ఉంటే ప్రశాంతంగా ట్రేడ్ చేయొచ్చు. క్రిప్టోలో కొంచెం లిక్విడిటీ ఉంటుంది, కొంచెం నాలెడ్జ్ లేకుండా అసలే చేయలేము. క్రిప్టో నాలెడ్జ్, కొంచెం చాట్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ కూడా లాసెస్ ఉంటాయి, డాలర్స్లో ఉంటుంది. $1, $2, $3. ఓకే, సో దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, దేనికి ఉండే డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి అనమాట. సో రెండు నన్ను అడిగితే సార్ మరి ఏది నేర్చుకోమంటారు సార్ అంటే, నేనైతే క్యాపిటల్ అబౌవ్ 50,000 ఉంటే ఎన్ఎస్సి నేర్చుకోండి. అంటే మనీ క్యాపిటల్ తక్కువ ఉంది, నేను మొన్న ట్రేడింగ్ వచ్చాను సార్, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే క్రిప్టో నేర్చుకోండి. ఓకే, సో మరి క్రిప్టోకి కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, ఎందుకంటే ఒక బిట్ కాయిన్ $1,00,000 ఉంది. ఎగ్జాంపుల్ $1,00,000 ఉంది, మరి మీ దగ్గర ఉన్నాయా ట్రేడ్ చేయడానికి? లేవు. అదే ఎన్ఎస్సి అయితే అట్లీస్ట్ 50,000. మరి సార్ ఇది మీరు 1,000 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు అన్నారు కదా, ఓకే 2,000తో ట్రేడ్ చేయొచ్చు అన్నారు కదా అంటే, సో క్రిప్టోలో ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, ఫారెక్స్ కానీ క్రిప్టో. ఫారెక్స్ అంటే మళ్ళీ అది వేరే టాపిక్, అది కరెన్సీ. ఇండియాలో ఇల్లీగల్ ఫారెక్స్ అనేది. సో ఇండియాలో క్రిప్టో లీగల్ కాబట్టి మనం క్రిప్టో చేయొచ్చు. ఓకే, గోల్డ్, క్రిప్టో ఇవన్నీ చేయొచ్చు. ఫారెక్స్లో గోల్డ్ కొంచెం ఏం కాదు, గోల్డ్ చేసుకోవచ్చు. గోల్డ్ కూడా క్రిప్టో కిందకి వస్తుంది, కానీ ఈ కరెన్సీస్తోనే మనకి ప్రాబ్లం. కానీ గోల్డ్ కూడా కొన్ని బ్రోకర్స్ లీగలైజ్ చేస్తున్నాయి ఆల్మోస్ట్ ఇంకా. సో గోల్డ్తో మీకు ఏం ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. సో మరి ఏం చేద్దాం సార్ ఇప్పుడు, ఎలా స్టార్ట్ చేద్దాము క్రిప్టోలో? మీరు ఏదైనా చెప్తా అన్నారు. ఇప్పుడు ఎన్ఎస్సిలో మనకి 1 lakh ఉంది కదా, 1 lakh మీ దగ్గర క్యాపిటల్ ఉంది అనుకోండి. ఓకే, ఈ 1 lakhకే మీరు ట్రేడ్ చేయొచ్చు కదా. కానీ బిట్ కాయిన్లో అలా కాదు. బిట్ కాయిన్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాటిని ఏమంటారు తెలుసా? ఫండింగ్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు అనుకోండి డైరెక్ట్గా. మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? బయట నుంచి అప్పు తీసుకొచ్చుకుంటాం. ఇక్కడ మీరు అప్పు ఇచ్చేవాడు కూడా లేడు ఇక్కడ, మనం ఎంత ఉంటుంది అంత. ఇక్కడ కానీ అప్పు ఇచ్చేవాడు ఉంటాడు అనమాట. అప్పు అంటే ఏం లేదు, వాడు ఏమంటాడు తెలుసా? బాస్ మీరు ఒక 10,000 రూపీస్ పెట్టుకోండి, ఓకే నేను మీకు $2,500 ఇస్తా అంటున్నాడు. ఓకే, సో $2,500 అంటే ఎంత? 2,50,000 రూపీస్ ఇస్తా అంటున్నాడు. ఓకే, వావ్ సార్ ఇది చాలా బాగుంది. ఇస్తా అంటే మీ అకౌంట్లో బ్యాంకులో వేయడు, వాడు ఏం చేస్తాడు? ట్రేడ్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తాడు. 2,50,000 ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు సార్? మరి 10,000 పెడితే మీ 2,50,000 ఎందుకు ఇస్తాడు?
అంటే రీజన్ వాడికి తెలుసు మీరు పోగొట్టుకుంటారని. ఫస్ట్ ఎందుకంటే చాలా మంది నాలెడ్జ్ లేకుండా వస్తాం కదా, మనం ఇందాక మన ప్రీవియస్ వీడియోస్ చూడండి ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారో, ఆ వీడియోస్ చూసాక ఈ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, వాడికి ఏంటి మీరు ఎట్లా లాస్ అవుతారు, ఈ 10,000 వాడికి మిగిలించుకోవచ్చు. ఓకే, పోనీ ప్రాఫిట్ చేస్తే మనకి ఇది ఏంటి ప్రాఫిట్? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం $100 ప్రాఫిట్ చేస్తాం అనుకోండి, ఈ ఫండింగ్ కంపెనీస్ ఏం చేస్తారు తెలుసా, బాబు నీకు ప్రాఫిట్ వచ్చింది కదా నాకు $20 ఇవ్వండి అంటాడు. ఓకే, అప్పుడు మనకి $80 వస్తుంది. అయినా బెటరే కదా, ఎందుకంటే నా దగ్గర 10,000 ఉన్నాయి, బట్ నాకు 2,00,000తో నా దగ్గర 2,00,000 లేనప్పుడు నేను 10,000 పెట్టుకొని వాడికి 20% ఇవ్వడం న్యాయమే, ప్రాబ్లం లేదు, 20% ఇచ్చేద్దాం. ఓకే, సో మరి దీని కండిషన్స్ ఏముంటాయి, వాడి కొన్ని రూల్స్ పెడతాడు అనమాట. డైలీ మీరు ఒక $100 కంటే ఎక్కువ లాస్ అవ్వద్దు. ఓకే, ట్రేడ్ తీసుకున్న వెంటనే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఇలాంటి కొన్ని రూల్స్ పెడతాడనమాట. సో ఈ ఫండింగ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏంటివి, ఎక్కడ ఉంటాయి అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫినోటివ్ ఫండింగ్. ఓకే, ఇంకా నేను డీప్గా డిస్కస్ చేస్తాను, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇప్పుడు చూడండి, గెట్ ఫండెడ్ అనేది ఇది చాలా మంచి కంపెనీస్, ఆల్మోస్ట్ 19 మిలియన్ పేఅవుట్స్ ఇచ్చారు. ఓకే, 4 years నుంచి మంచి ఇక్కడ 50K+ యూజర్స్ ఉన్నారు. సార్ ఇది మళ్ళీ ఫ్రాడ్ కంపెనీయా? అది కాదు, నేను చాలా పేఅవుట్స్ కూడా తీసుకున్నాను, నేను ఇప్పుడు లాగిన్ అయ్యి కూడా చూపిస్తాను, మీకు అవసరం పడితే ఎన్ని పేఅవుట్ తీసుకున్నాను, ఎప్పుడు చేసుకున్నాను, లాగిన్ అయ్యి కూడా చూపిస్తాను చూడండి. ఓకే, సో జస్ట్ మీకు అంటే మనకు నిజంగానే డబ్బులు వస్తాయా దీంట్లో కొంచెం డౌట్ ఉంటుంది కదా, సో నేను ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇక్కడ పేఅవుట్స్ తీసుకున్నాను చూడండి, ఇక్కడ $74, $70, $50 చూడండి, ఇక్కడ పేఅవుట్ ఎంత బాగా తీసుకున్నాను చూడండి మనకి ఇక్కడ. ఓకే, పేఅవుట్ ఏ రోజు తీసుకున్నాను, $74, $70 పేఅవుట్ తీసుకున్నాను. అకౌంట్స్ 2.5K అంటే 2,500 అకౌంట్ తీసుకున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూపిస్తాను ఎలా పర్చేస్ చేయాలి, దీని డిస్క్రిప్షన్లో నా లింక్ ఇచ్చేస్తా, మీకు చూసుకోండి, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్. సో ఇక్కడ నా రిఫరల్ లింక్ ఉంటుంది, ఆ రిఫరల్ లింక్ మీకు ఇచ్చేస్తా, ఇక్కడ ఉంటుంది చూడండి రిఫరల్స్. ఓకే, చాలా మంది చేశారు మనకు, ఆల్మోస్ట్ మనకి చాలా మంది నేను రిఫర్ కూడా చేశాను వాళ్ళకి. ఓకే, సో ఇది నేను నా రిఫరల్ లింక్ యూజ్ చేస్తే మీకు మంచిగా డిస్కౌంట్స్ కూడా వస్తాయి. ఇంతమంది ఆల్రెడీ నాతో పాటు ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, సో నేను తర్వాత చెప్తాను ఇంకా వాటి గురించి. సో ఇక్కడ ఫండింగ్ అకౌంట్లో ఎలా పర్చేస్ చేయాలి, ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత అనే వీడియో కూడా చేస్తారు. ఇక్కడ న్యూ అకౌంట్ ఛాలెంజ్ ఇన్స్టెంట్. ఛాలెంజ్ అంటే మనకి ఏంటంటే మనం ఎగ్జామ్ పాస్ అయితే మనకి అకౌంట్ ఇస్తాడు, అదంతా అది ఇప్పట్లో కష్టం, అది ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్. ఇక్కడ ఇన్స్టెంట్ అని ఉంది కదా, ఇన్స్టెంట్. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, స్టాండర్డ్ $2,500కి. ఓకే, వాడు ఏమంటున్నాడు అంటే బాబు ఇగోండి ఈ కూపన్ తీసేయండి ఎందుకంటే మనకి వేస్ట్ అది. వాడు ఏమంటున్నాడు, $100 పే చేయండి అంటున్నాడు. ఈ $100 పే చేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తా అంటాడు. ఓకే, సూపర్. ఇంకా పర్సెంటేజ్ ఎంత, ప్రాఫిట్ షేర్ 75% వాడికంట, మనకంట 25% వాడికి. ఓకే, లెవరేజ్ కూడా 1:33 అంటే రూపాయికి మనకి ₹30 ఇస్తున్నాడు. సూపర్. ఓకే, సో విత్డ్రా ఫ్రీక్వెన్సీ ఎవ్రీ 7 విత్డ్రా కూడా ఇచ్చేస్తున్నాడు. సో ఈ అకౌంట్ గురించి ఎలా కొనాలి, ఎలా పర్చేస్ చేయాలి, దీంతో అసలు క్రిప్టోలో ట్రేడింగ్ ఎలా చేయాలి అనే దాని మీద నేను ఇంకా వీడియోస్ చేస్తాను. సో ఎవరైతే సార్ ఈ అకౌంట్స్ గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అన్న నాకు వాట్సాప్ చేయండి, నేను వాళ్ళకి గైడ్ చేస్తాను. మన దగ్గర క్రిప్టో ప్రీమియం గ్రూప్ కూడా ఉంది, డైలీ 1 or 2 కాల్స్. సో క్రిప్టోలో మనం ఎంత సంపాదించవచ్చు అది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఇది 10,000 రూపీస్ పెట్టి, నేను ఏం చెప్పాను, 1,00,500 అయితే సూపర్ అని చెప్పాను కదా, ఈ 10,000 రూపీస్ పెట్టి మీరు ఆ 2,50,000 అకౌంట్ తీసుకుంటే మీరు ఎంత సంపాదించవచ్చు సార్, డైలీ ఒక $5 సంపాదించుకోవచ్చు ఈజీగా. ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నా $5 వస్తుంది. ఈ క్రిప్టో 30 days ఉంటుంది కదా, 30 days ఇంటూ $5 ఎంత అవుతుంది మీకు, ఓన్లీ $5 వేస్తాను, ఎక్కువ కూడా వేయను. ఓకే, సో $150 అంటే మీ సంపాదన 10,000 పెట్టారు, 15,000 రావచ్చు. ఇది లీస్ట్ కేసెస్. $5 అంటే ఏదో ముష్టేసినట్టు అనుకోవద్దు, ఇది రోజు 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 చేసుకుంటే మీకు $150 వస్తుంది. అంటే ఇక్కడ 500 సంపాదించడం చాలా ఈజీ, ఎందుకంటే $5 మాత్రమే. ఓకే, $5 మాత్రమే. అదే ఎన్ఎస్సిలో ఇదే 500 రావాలంటే మీరు మినిమం 50,000 పెట్టుకోవాలి, అంటే మంచిగా ఆప్షన్ సెల్లింగ్లో. కానీ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ జస్ట్ మీరు 10,000 అంటే ఒకవేళ నేను ట్రేడింగ్కి వెళ్ళాలి స్టార్ట్ చేయాలనుకుంటే లక్షలు అవసరం, జస్ట్ 10,000 రూపీస్తో మీరు ఇలా ఫండెడ్ అకౌంట్స్తో మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ నెక్స్ట్ వీడియోలో అసలు ఫండింగ్ అకౌంట్ ఎలా పనిచేస్తుంది, ట్రేడింగ్ ఎలా తీసుకోవాలి, ఇంకా ఈ ఫండెడ్ అకౌంట్ గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను,
ఆ లింక్తో పర్చేస్ చేస్తే మీకు మంచి క్రెడిట్స్ వస్తాయి. అండ్ దానివల్ల మీరు ఎక్కువ డిస్కౌంట్స్ కూడా వస్తాయి దాంట్లో. ఓకే, ఈ ఫండెడ్ అకౌంట్ గురించి ఇంకా నేను డీప్గా చెప్తాను, చాలా బాగా చెప్తాను. సో క్రిప్టోలో మనం డైలీ $5 సంపాదించలేము. మన దగ్గర 2 లక్షలు ఉన్న తర్వాత మనం $5 అనేది చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇలా డిసిప్లిన్డ్గా $5 డైలీ మీరు ఎర్న్ చేస్తే మాత్రమే మీరు మార్కెట్లో ఎక్కువ రోజులు ఉంటారు. లేదు నేను $20 కావాలి, $10 కావాలి అంటే మాత్రం పొద్దున గోల్డ్ ట్రేడ్ చూసారు కదా, ఒకటే ట్రేడ్లో మనం $150 మనం ఎర్న్ చేసాం. అలా వస్తే నేను చెప్పట్లేదు, నాది పెద్ద అకౌంట్, అది $25,000 అకౌంట్, మీది చిన్న అకౌంట్. $150 కాకపోయినా $10 వచ్చాయి కదా. ఇంకో అకౌంట్ చూసారు కదా, $10 చాలు కదా. $5 అంటే చాలా చాలా బెటర్. ఈ $5 ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారో నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ లెస్ ఇన్వెస్ట్మెంట్తోని మనము మంచిగా లైక్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎలా తెచ్చుకోవాలో చూపించాను కదా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను బిట్ కాయిన్ లైవ్ కూడా స్టార్ట్ చేస్తాను, కానీ ప్రజెంట్ కంటెంట్ ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి చేయట్లేదు. బట్ డెఫినెట్గా లైవ్ రేపు వస్తాను. ఓకేనా, బాయ్.